ఓట్లు ఎట్లా అవుతాయి అది చెప్పడానికి నేను ఇలా ప్రయత్నం చేస్తా. ఇప్పుడు మా రాహుల్జీ చెప్తున్నాడు చోరోట్లు దొంగ ఓట్లు. ఇది యాక్చువల్లీ దొంగ ఓట్లు చోరోట్లు ఏం, ఇదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ నమస్కారం. ఇవాళ మీ ముందు వచ్చిన లోక్సభ హైదరాబాద్ ఇంకా నాంపల్లి, దీనిలో బోకస్ ఓట్లు, దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, డబల్ ఓట్లు, డెత్ ఓట్లు, షిఫ్టెడ్ ఓట్లు, హౌస్ నంబర్ మ్యాచ్లు గావు ఆ ఓట్లు, ఒక చిన్న ఇల్లు మీద 50-100 ఓట్లు. మా రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు అదే సేమ్ మాట 5 years 6 years ముందటి నుంచి నేను చెప్తున్నా. అందరు దానికి లైట్ తీసుకున్నారు. చాలా మంది నా మీద నవ్వినారు, ఫిరోజ్ ఖాన్ ఓడిపోతున్నారు దానికోసం మాట్లాడుతున్నారని. నేను రాజకీయంలో వచ్చిన మార్పు కోసం, ఆ మార్పు తీసుకురావాలి. ఇక్కడ మొత్తం హైదరాబాద్ కానీ నాంపల్లి కానీ దొంగ ఓట్లతో రాజ్యం అవుతుంది. ఈ దొంగ ఓట్లు ప్రజల ముందు తీసుకురావాలి, ఎలక్షన్ కమిషన్ ముందు తీసుకురావాలి. ఉట్టి అలిగేషన్లు చేయవద్దు, మనం ప్రూఫ్ తో వస్తాం అని చాలా కష్టంతో ఇలా రాహుల్ గాంధీ గారు ప్రూఫ్లు ఇస్తున్నారు. మహాదేవ్పురా 6 months హోంవర్క్ చేస్తారు, దాని తర్వాత ప్రూఫ్లు వచ్చినాయి. నేను కూడా టోటల్ ఈ ప్రూఫ్స్ లో ఇంకా నా టోటల్ జీవితం అంకితం చేస్తా నేను. సో ఇలా ఫస్ట్ స్లైడ్ 1. ఇది జూలై 4th 2023 నేను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సిఓ తెలంగాణ దగ్గర పోయి ఆయనకు ప్రూఫ్ తో పెట్టిన 1,13,000 బోకస్ ఓట్లు ఉన్నాయి వేరియస్ ఫార్మ్స్ లో అని ఆయనకు పెట్టిన. స్లైడ్ నెంబర్ 2. ఇది రాజీవ్ కుమార్ గారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇండియా, 15th జూలై అక్కడ ప్రూఫ్లతో నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో 1,13,000 బోకస్ ఓట్లు అని అక్కడ పెట్టిన. థర్డ్, నితీష్ వ్యాసీ, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, అక్కడ పోయి 3rd August 2023 అక్కడ విత్ ప్రూఫ్స్ సిడి కానీ పెన్ డ్రైవ్ కానీ ఇచ్చిన. 4th, అక్కడి నుంచి అవినాష్ కుమార్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఆయన పంపించిన మీ అన్ని బోకస్ ఓట్ల మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసినాం, దానిలో మాకు నియర్లీ 40,000 బోకస్ ఓట్లు జెన్యున్ గా దొరికినాయి అని ఆయన ఎలక్షన్ కమిషనర్ ఇండియా ఇది పంపించినారు. 5th, దాని తర్వాత 12th October 2023
హైకోర్టులో పోయి చీఫ్ జస్టిస్ దగ్గర రిట్ వేసిన, ఈ రిట్లో చెప్పిన ఈ అన్ని ప్రూఫ్లు ఉన్న తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఓటు డిలీట్ చేస్తలేరు. అప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ కౌన్సిల్ అవినాష్ దేశాయ్ ఆన్ రికార్డ్ వచ్చి, సార్ మేము మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తాం అంటే, మేము చెప్పిన ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తాం, మీ దగ్గర నుంచే రిపోర్ట్ పంపించినారు మీరు 40,000 బోగస్ ఉన్నాయని, తప్పకుండా అది డిలీట్ చేస్తాం, ఫైనల్ రోల్లో డిలీట్ చేస్తామని వాళ్ళు హైకోర్టుకి కూడా చెప్పినారు.